పౌలుకు ఎదురుపడినటువంటి ఆ సమస్యలు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు చాలా అఘోరమైనవి. కానీ ఆయన నోటి నుంచి వచ్చే మాట చాలా గొప్ప ధైర్యం కలిగిన మాట. నా ప్రియులారా, పౌలుకు వచ్చిన పరిస్థితి ఈనాడు మనకెవరికి రాలేదు. కానీ చిన్న చిన్న సమస్యలే, చిన్న వ్యాధే, చిన్న బాధే, ఈ బాధ వచ్చినప్పుడు మన యొక్క ముఖ కవలికలు మారిపోతాయి, మన యొక్క మాట తీరు మారిపోద్ది, మన యొక్క బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది. ఎందుకు అనంటే సమస్య మనలోనికి ఎంట్రీ అయిపోయింది కదా, సమస్య మనల్ని అలుముకున్నది కదా, వ్యాధి మనల్ని తాకింది కదా. కాబట్టి మన మాట తీరు మారిపోద్ది, మన పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన మాట తీరు మారిపోద్ది. ఎవరన్నా వచ్చి పలకరించినా వీడితో ఎందుకురా మాట్లాడాము అన్న తీరుగా మనం మాట్లాడతాం, ముఖాన కొట్టినట్టు. కానీ నా ప్రియులారా, పౌలు గారు ఎంత గొప్ప మాట పలుకుతున్నాడో చూడండి. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నేను భోగభాగ్యాలతో లేను, జైల్లో పలు సౌకర్యాలతో లేను. కానీ నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఆనందించండి, కానీ నా మదిలో సంతోషం ఉంది, నా మదిలో ఆనందం ఉంది. ఎందుకో తెలుసా? నేను దీన స్థితిని ఉండను ఎరుగుదును, సంపన్న స్థితిని ఉండను ఎరుగుదును. పౌలు చెప్తున్న ఒక ధైర్యమైన మాట ఏంటంటే, పౌలు ఇదిగో దేవుడు నన్ను ఈ దీన స్థితికి దిగదార్చాడు, అలాగే ఒక సంపన్న స్థితికి కూడా తీసుకెళ్ళడానికి ఆయన సమర్థవంతుడు. అలాంటి బాటలో, ఆత్మీయ బాటలో ప్రభువు వారు పెట్టే చిన్న శ్రమ ఇది అని ఆయన యొక్క ఉద్దేశం. ఇదిగో ప్రభు నా ముందు చాలా ఉన్నతమైన శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఉంచాడు, ఆ ఒక్క ఆత్మీయ బాటలో వెళ్ళేటప్పుడు ఇది చిన్న సమస్యే అన్నది ఆయన యొక్క ఉద్దేశం.